హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి కిచెన్స్. ఈరోజు మనం క్యాప్సికమ్తో మంచి గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా కర్రీ చేస్తే సింపుల్గా చాలా బాగా కుదురుతుంది. ఈ మసాలా కర్రీ కోసం మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక 2 నుంచి 3 టొమాటోలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఒక ఇలాచి, అలానే 2 చెక్క, 3 లవంగాలు, 1/2 కప్ పెరుగు తీసుకుని వేసుకోవాలి. ఇక్కడ పెరుగు లేకపోతే పీనట్స్ కానీ నువ్వులు కానీ తీసుకోవచ్చు. వీటినన్నింటినీ మనం ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు ఆయిల్ కొంచెం ఎక్కువై పడుతుంది ఈ కర్రీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు చిటపట అన్న తర్వాత ఒక ఉల్లిపాయనైతే మనం సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. మనం ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలోకి చీల్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం. అందుకని చెప్పి ఇక్కడ 2 నుంచి 3 పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. వీటన్నింటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీలో కూడా వేసుకుని మనం వాటితో పాటే మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేగాక మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని మొత్తం వచ్చేసి వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే అన్నీ పచ్చివే కదా, అందుకని మనం ఇలా ఉడికించడం వల్ల అనేది మనకు పచ్చి వాసన పోతుంది, అలానే చిక్కబడుతుంది కూడా. అలానే మనం మధ్య మధ్యలో కూడా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 8 to 7 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికిపోయి వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 2 స్పూన్ల కారంని వేసుకుని ఒక 1/2 స్పూన్ పసుపునైతే వేసుకోవాలి. మనకు సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు సరిపడా సాల్ట్ని అయితే వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం కొంచెం సేపు అయితే మూత పెట్టుకుని వదిలేయాలి. ఇది కొంచెం వేగించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటున్నాం. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు క్యాప్సికమ్ని అయితే తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఈ గ్రేవీలో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకు మసాలాలంతా క్యాప్సికమ్కి బాగా పడతాయి. అలా కలుపుకునేసి ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేసుకుని వదిలేయాలి. మధ్యలో మూత తీసి చూస్తే క్యాప్సికంలో వాటర్ ఊరుతూ ఉంటుంది. ఇలా ఒక 2-3 మినిట్స్కి ఒకసారి మనం మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకుని మన గ్రేవీకి అయితే సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సరిపడా వాటర్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసేసాక మనం ఇలా బాగా
ఇలా క్యాప్సికమ్ మొత్తం బాగా కలిసేంత వరకు గ్రేవీలో అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 10-15 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. మనకు క్యాప్సికమ్ అనేది ఉడకాలి. అలానే గ్రేవీ కూడా చిక్కపడాలి. అందుకని మనం ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఉడికిందో లేదో అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ నాకు క్యాప్సికమ్ అనేది ఉడికిపోయింది. ఇక లాస్ట్‌లో వచ్చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే. మీ దగ్గర కస్తూరి మేతి కానీ ఉంటే దాన్ని గూడా కొంచెం వేసుకోండి. ఎక్కువ వేయొద్దు ఎందుకంటే అది చేదు ఉంటుంది కాబట్టి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న క్యాప్సికమ్‌తో అయితే ఇలా క్యాప్సికమ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఈ కర్రీనైతే మనం రైస్‌లో కానీ, చపాతీలో కానీ, లేదు దోసలో కానీ అయితే సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది ఈ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అనేది.